ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధువు. సమగ్ర వ్యవసాయ సమాచారం కొరకు ఎల్లప్పుడూ ఎంకేఆర్ రైతుబడి యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి. తోటి రైతులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరిన్ని వీడియోలు మీకు వస్తాయి. స్క్రీన్ మీద నంబర్లకు కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోండి. నమస్తే అండి, నేను మీ కృష్ణారెడ్డి, ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధువు. ఈరోజు మనం బాపట్ల జిల్లా అద్దంకి దగ్గర జిలానీ అన్న ఫీల్డ్లో ఉన్నాం. జిలానీ అన్న చామంతులు ఎల్లో వైట్, ఇది వచ్చేసి ఏ వెరైటీ అన్న? పేపర్ వైట్ వెరైటీ వేస్తున్నారు. దీనికి ఫస్ట్ నుంచి కూడా మన ONBA పద్ధతిలో డ్రిప్లో ఫర్టిలైజర్స్ ఇవ్వడం జరిగింది. అది ఎట్లా దిగుబడి వచ్చింది, ఈ ONBA పద్ధతిలో వ్యవసాయం చేయటం వల్ల ఎట్లా ఉంది, మార్కెట్ ఎట్లా ఉంది, ఎంత దిగుబడి తీసుకున్నారు ఏంటి అనేది జిలానీ అన్న మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. జిలానీ అన్న, ఇది పేపర్ వైట్ ఎల్లో కూడా అదేనా? ఎల్లో కూడా పేపర్ ఎల్లో పేపర్ వైట్. ఇప్పటికి ఎన్ని నెలలు నాటా? మొక్క నాటి 4 నెలలు. ఇప్పుడు ఇది ఎన్నో కొత్త? ఇది మామూలుగా 10వ కొత్త లెక్క వస్తుంది. 10వ కొత్త అంటే 5 రోజులకు 4 రోజులు కొత్త వస్తాను ఉంటాము. ఇప్పుడు స్టార్ట్ చేసి 40 రోజులు ఎందుకు కొత్త స్టార్ట్ చేసి 40 రోజులు 4 రోజులకు ఒకసారి వస్తానే ఉన్నాం. ఇప్పుడు నువ్వు వేసి 4 నెలలు. 4 నెలలు అంటే నీకు 3 నెలలు పూలు వచ్చేస్తాయి. నీకు 3 నెలలకే 90 రోజులకు పూలు వచ్చేసినాయి. ఇప్పటికే నువ్వు 1 మంత్ నుంచి క్రాప్ గా వస్తున్నావు. 4 రోజులకి ఈ క్రాప్ వచ్చేసి నీకు ఇప్పటికే ఇది 10వది. ఇప్పటికే ఎంత ఇది పొలం? ఎకరన్నర. ఎల్లో గానీ వైట్ గానీ. ఎకరన్నరలో ఇప్పుడు ఈ 10 కోతల మీద ఎంత వచ్చింది దిగుబడి? ఇప్పటికి 60 నుంచి 70 క్వింటాల్ దాకా వచ్చింది. 60 నుంచి 70 క్వింటాల్ ఇప్పటికి వచ్చేసింది. అంటే నీకు ఈ మందులు వాడటం వల్ల వచ్చిందా, లేకపోతే జనరల్ గానే ఈ వెరైటీకి మందులు అసలు వాడలేదు మనం ఈసారి, మొత్తం ఇదే వాడాం. ఈసారి ఇంతకు ముందు కూడా ఈ వెరైటీ వేసావా? ఇంతకు ముందు ఎంత దిగుబడి వచ్చేది? 25 నుంచి 30 క్వింటాల్ వచ్చేది. 25 నుంచి 30 వచ్చేది. అంటే ఇప్పుడు డబల్ అయింది. ఇప్పుడు 70కి 65 70 నుంచి 70 దాకా వచ్చింది. అంటే డబల్ అయింది. ఇంకా తోట అంతే ఉంది. ఇంకా ఎంత వస్తుంది అనుకుంటున్నావు? 20 దాకా రావచ్చు. ఇంకా 20 దాకా రావచ్చు. అంటే నీకు సుమారుగా 80 నుంచి 90 టన్నులు 90 క్వింటాల్ దాకా వస్తుంది. ఎంత ఉంది రేట్ ఇప్పుడు? ఇది 100 రూపాయల నుంచి 200 రూపాయల దాకా ఉంది. 100 నుంచి 200. ఇప్పుడు ఈ 10 కోతలు ఏ రేట్లో పోయింది? 10 కోతలు స్టార్టింగ్ సంక్రాంతికి 250 నుంచి 300 పోయింది. తర్వాత 50 100 యావరేజ్ నడుస్తుంది మార్కెట్ స్పీడ్. ఇప్పుడు మరి స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ మార్కెటింగ్ ముహూర్తాలు స్టార్ట్ అయినాయి. ప్లస్ ఇప్పుడు శివరాత్రి ఉంది, పండుగ ఉంది కదా. ఇప్పుడు ఎంత ఉంది మార్కెట్? 200 ఉంది. 200 ఉంది మార్కెట్. ఓకే. ఇప్పుడు ఇంత ముందు వెరైటీలు ఏమేమి వెరైటీలు వేసేవాడివి? ఐశ్వర్య, పేపర్ వైట్, పేపర్ ఎల్లో, బుల్లెట్ వైట్, అట్లా ఆ వెరైటీలు వేసావు. ఆ వెరైటీల కన్నా కానీ ఇది కూడా వేసిన వెరైటీ, కాకపోతే ఈసారి నువ్వు ONBA పద్ధతిలో మనం కూడా ఎప్పుడు వేసేది 10 సంవత్సరాల నుంచి ఇది వెరైటీ వేసేదే. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మా ONBA పద్ధతిలోకి వచ్చావు. అంతకు ముందేమో అది రాలేదు, అసలు మనం వాడలేదు. ఎంత ముందు మనం వాడలేదు. మా ఎరువులు నీకు తెలియదు. ఇప్పుడు దీనికి ఏమేమి ఎరువులు ఇచ్చినావు డ్రిప్ లో? కోకోలి ఇచ్చాం, ఫ్లోరా ఇచ్చాం సార్. కోకోలి, ఫ్లోరా, కార్బస్. ముందు భూమిలో దుక్కిలోకి వచ్చేసరికి అవని, ట్రైకోడర్మా. ముందు దుక్కిలో కూడా అవని, ట్రైకోడర్మా, ట్రైకోరిచిఫ్లిక్ ఇవన్నీ వేసేసారు. స్టార్టింగ్ వేసారు. అవి వేసి డ్రిప్ లోనేమో కోకోలి, ఫ్లోరా, కార్పస్ ఇవి ఇచ్చుకున్నారు. ఈ కార్పస్ ఇవ్వడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? కార్పస్ బాగుంటదండి. ఎట్లా? కార్పస్ వల్ల ఏంటంటే పైరు మెత్తదనం బాగుంటది, గ్రోతింగ్ ఉంటది బాగా, పూ షైనింగ్ వచ్చేదను కొద్దిగా లావ్ వస్తుంటది. పూ షైనింగ్ వచ్చి లావ్ వస్తుంది. ఫ్లోరా కూడా బాగానే ఉంటది. మన స్టార్టింగ్ పువ్వు కటింగ్ చేసినప్పుడు ఎంత లావ్ ఉందో పువ్వు అదే సైజ్ వస్తుంది చివరి దాకా. ఫ్లోరా కనుక ఇస్తే, ఫ్లోరా కనుక డ్రిప్ లో ఇచ్చుకుంటే స్టార్టింగ్ లో పువ్వు సైజ్ ఎట్లా ఉందో మళ్ళీ చివరి ఎండింగ్ దాకా కూడా అదే విధంగా. ఇప్పుడు మీకు ఈ 10 కోతలు దిగింది కదా, ఈ 10 కోతల్లో కూడా సేమ్ అదే వస్తుంది. ఇప్పుడు కూడా అదే క్వాలిటీ ఉంది. ఇప్పుడు నీతో పాటు ఎవరైనా వేసారు? ఇంకా ఎక్కడ వేసారు? ఏ ఏరియా? అద్దంకి సైడ్ ఏరియాలో, దేనగొండ ఏరియాలో వేసారు. వాళ్ళే ఎట్లా ఉన్నాయి? వాళ్ళది అయిపోయింది. అయిపోవడం అంటే తీసేసారు. క్రాఫ్ తీసేసారా? ఎందువల్ల? వాళ్ళకి రాలా దిగుబడి 25 నుంచి 30 క్వింటాల్ దాకా వచ్చింది వాళ్ళకి. 25 నుంచి 30 క్వింటాల్ వచ్చింది. తోటలు కూడా అయిపోయినాయి, తీసేసారు. మొక్కజొన్న కూడా వేసేసారు. ఓకే. టోటల్ గా అయితే నువ్వు ఈ కోకోలి, ఫ్లోరా, కార్పస్, మనం ఎక్కువ వాడాం. అది తక్కువ శాతం వేరే మందులు ఏదన్నా ఇవన్నీ వాడటం వల్ల నీకు టోటల్ గా ఈ దిగుబడి బెటర్ అనిపించింది. కాబట్టి దిగుబడి బెటర్ అనిపించింది కాబట్టి నువ్వు
ఈ ఎరువుని కంటిన్యూషన్ చేయదలుచుకున్నావా? చేస్తాను సార్. ఇంకా తోటి రైతులకి చెప్తున్నావా? చెప్తాం. టోటల్ గా అయితే నీకు బాగా అనిపిస్తుంది. బాగానే ఉంది. ఇంకా నువ్వు ఇప్పుడు ఎంత తీసినా ఇంకా అంత దిగుబడి తీయాలనుకుంటున్నావు. తీయాలని కోరిక ఉంది, రావడం వస్తుంది. నువ్వు ఇదే గనక కోకోలి, ఫ్లోరా, కార్పస్ ఫాలో అయ్యావంటే 100% వస్తుంది. టోటల్ గా నువ్వైతే సాటిస్ఫై, ఫుల్ సాటిస్ఫై ఈ ఎరువులు వదలటం వల్ల. విన్నారు కదండి, జిలానీ అన్న ఈ పేపర్ వైట్, పేపర్ ఎల్లో ఈ చామంతుల్ని ONBA పద్ధతిలో దుక్కిలో నుంచి వ్యవసాయం చేసుకుంటూ వచ్చి ఇవి డ్రిప్ ద్వారాగా ఇచ్చేసి వీటిని బాగా పండించడం జరిగింది. కాబట్టి చామంతి రైతులు ఎవరన్నా ఉంటే ఈ ONBA పద్ధతిలో ఫాలో అయిపోయి మంచి దిగుబడి తీసుకోవచ్చు. దిగుబడిలో కూడా ఏమవుతుందంటే రెట్టింపు దిగుబడి వచ్చింది. సేమ్ వెరైటీ జిలానీ అన్న ఇంతకు ముందు మీకు ఈ వెరైటీని వేసున్నారు. 25 నుంచి 30 క్వింటాల వరకే దిగుబడి తీసి తర్వాత మళ్ళా ఫ్రెష్గా వేసుకోవడం జరిగేది. కానీ ONBA పద్ధతిలో పాటించిన తర్వాత ఇప్పుడు ఎంత తీశారు? 60 నుంచి 70 క్వింటాల దాకా ఇప్పటికి తీసున్నారు. అంటే ఇప్పటికి 4 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి పూత స్టార్ట్ అవుతుంది. 1 నెల నుంచి ఇప్పటికి 10 కోతలు కోసిన్నారు. మరలా ఇప్పుడు ఇదే విధంగా తోట లేతోటలాగా బ్రహ్మాండంగా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ONBA పద్ధతిలో ఎవరైనా సరే చామంతి రైతులు ఈ మందులను వదులుకుంటూ మంచి దిగుబడులు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.